తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను గత బీఆర్ఎస్ సర్కారు ఏపీకి తాకట్టు పెట్టిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నిటిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరిస్థితిని చక్కబెడుతున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందంటూ మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్, ముఖ్యమంత్రిగా అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వారు అధికారంలో తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 2014 నుంచి మొన్నటి వరకు జరిగిన తీరుతెల్లని చెప్పాడు. దానిలో స్పష్టంగా కనబడతా ఉంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు. దానివల్లనే ఇలా బనకచెర్ల నిర్మాణం జరిగింది. బనకచెర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టే తక్షణమే మేలుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రాన్ని కంప్లైంట్ చేసి ప్రాజెక్టును ఆపించే ప్రయత్నం చేసింది. వారు తప్పిదాలు బయటకు వస్తాయని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముమ్మాటికి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం